నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది. బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అని పేరైంది. ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసి ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. ఏమో ఒక్కొక్కసారి ఉంటారు, ఎవరిని పడితే వారిని కేవలం జన్మ చేత మతం చేత మనం నిర్ణయించలేము. అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ, ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లి